హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మారిపోయిన పెళ్లి కొడుకు అనే కథ చెప్పుకుందాం. పూర్వం త్రిలింగ దేశాన్ని చిల్లర రాజులు పరిపాలించేవారు. కానీ కొద్ది సంవత్సరాలకే వారి పరిపాలన అంతమైపోయింది. ఆ తర్వాత రాజవంశాలకు చెందిన వారందరూ ఆ కొండ మీద ఈ కొండ మీద కట్టుకున్న కోటలన్నీ వదిలేసి గ్రామాల్లో స్థిరపడి మామూలు జీవితాలు కొనసాగించారు. కానీ వారిలో కొద్ది మంది మట్టుకు రాజసం చావక తమ పాత కోటలనే అంటిపెట్టుకొని పాత పద్ధతిలోనే జీవిస్తూ వచ్చారు. ఇలా జీవించిన వారిలో ప్రసేనుడు అనే ఆయన ఒకడు. పెద్దమిట్ట అనే ఒక కొండపైన ఆయన కోట ఉండేది. కొద్ది మంది నౌకర్లతో ఆయన ఇంకా అక్కడే ఉంటూ తన పేద బంధువులను సైతం పోషిస్తూ వస్తున్నాడు. ప్రసేనుడికి ఒక కూతురు తప్ప వేరే పిల్లలంటూ ఎవరూ లేరు. ఆ పిల్ల పేరు లలితాంగి. ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే ఆయన తాను బతికున్నంత కాలం నిశ్చింతగా బతకవచ్చు. అయితే లలితాంగి వివాహం తండ్రికి ఒక పెద్ద సమస్య అయింది. ఆమెను ఎవరో ఒక అనామకుడికి ఇచ్చి చేయడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. పైగా లలితాంగి చాలా అందగత్తె. ఏ చక్రవర్తి కుమారుణ్ణి అయినా చేసుకోదగింది. రాజవంశాలకు చెందిన వారిలోనే ఆమె భర్తను వెతకాలి. ఆ వంశాలలో సగానికి పైగా వీరికి శత్రువంశాలాయే. ఈ శత్రుత్వం అనేది కొత్తగా వచ్చింది కూడా కాదు, అనేక తరాలుగా ఉంటుంది. పెద్దమిట్టకు 4 కోసుల దూరంలో ఎర్రకొండ వద్ద జయసింహుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు బాలచంద్రుడు చాలా చక్కనివాడని, అన్ని విధాల లలితాంగికి తగినవాడని చెప్పుకునేవారు. అయితే జయసింహుడు ప్రసేనుడికి శత్రువర్గంలో వాడు. వారిద్దరూ ఎన్నడూ ఒకరినొకరు చూసుకుని కూడా ఎరగరు. ప్రసేనుడి ముత్తాతగారి హయాంలో వారికి వీరికి ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ తర్వాత వారికి వీరికి సత్సంబంధాలు లేవు. చిట్ట చివరికి ప్రసేనుడు తన కుమార్తెకు ఒక పెళ్లి సంబంధం చూశాడు. పెళ్లి కొడుకుది దూరాన ఉండే నల్లకొండ. అయినప్పటికీ నల్లకొండ రాజులకు పెద్దమిట్ట రాజులకు అనాదిగా మైత్రి ఉంది. వారిది కూడా చాలా గొప్ప వంశం. పెళ్లి కొడుకు జయంతుడు పాదుషా కొలువులో ఉంటున్నాడు. అతను కూడా యువకుడే. అతన్ని పెళ్లి కూతురు వారెవ్వరూ చూసి ఉండలేదు. కానీ మనిషి మాత్రం బాగా అనాకారివాడని తెలియవచ్చింది. ప్రసేనుడు తన మనుషులను నల్లకొండకు పంపి వివాహం నిశ్చయించాడు. ముహూర్తం కూడా ఏర్పాటైంది. జయంతుడు పెళ్లికి 2 రోజుల ముందుగానే తన సిబ్బందితో సహా వచ్చి చేరుతానని కబురు చేశాడు. తనకు కాబోయే అల్లుణ్ణి గౌరవించడానికి ప్రసేనుడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. కోటకి వచ్చే కొండ మార్గమంతా శుభ్రం చేయించాడు. దారి వెంబడి దివిటీలు ఏర్పాటు చేయించాడు. విందులు జరపడానికి వేటలు సిద్ధం చేయించాడు. పెళ్లి కొడుకు వస్తాడన్న రోజుకు అందరూ అన్ని సన్నాహాలు పూర్తి చేసుకొని ఎదురు చూశారు. సాయంకాలమైంది. పెళ్లి కొడుకు రాలేదు. చీకటి పడింది. అప్పటికీ పెళ్లి కొడుకు రాలేదు. దీంతో అందరూ నిరాశ చెంది భోజనాలకు కూర్చున్నారు. జయంతుడు 30 మంది సిబ్బందిని వెంట పెట్టుకొని అనుకున్న నాడే ఇంటి నుంచి బయలుదేరాడు. మధ్యదారిలో అతనికి ఒక పాత స్నేహితుడు కలిశాడు. ఆ స్నేహితుడు మరెవరో కాదు, బాలచంద్రుడు. బాలచంద్రుణ్ణి చూడగానే జయంతుడికి పరమానందమైంది. వారిద్దరూ చిన్నతనంలో ఒకే చోట కలిసి ఉన్నారు. ఏమంటే వారిద్దరు మేనమామలది ఒకే ఊరు. జయంతుడు తన స్నేహితుడితో తాను పెళ్లికి వెళ్ళబోతున్న సంగతి చెప్పాడు. లలితాంగి చాలా గొప్ప సౌందర్యవతి అని విన్నాను. ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు. నేను వినలేదు. నాకు వారి వార్తలేమీ పెద్దగా తెలియవు అన్నాడు బాలచంద్రుడు. రేపు సాయంకాలం లోపుగా నేనే స్వయంగా చూస్తాను కదా. వారిది చాలా పరువైన వంశం. ప్రసేనుడి రాజసం ఏమాత్రం తగ్గలేదని నేను విన్నాను. అటువంటి వారి పిల్లని చేసుకోవడమే చాలా గొప్ప విషయం. ఇక పెళ్లి కూతురు అందగత్తె కూడా అయితే ప్రత్యేకంగా చెప్పేదే ఉంటుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణని అనుకుంటున్నాను అన్నాడు జయంతుడు.
బాలచంద్రుడు తన స్వగ్రామానికి పోతున్నాడు. ఎర్రకొండ దాకా ఇద్దరూ కలిసే వెళ్ళవచ్చు. చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ స్నేహితులిద్దరూ తమ మజిలీ నుంచి ముందుకు సాగారు. జయంతుడు తన పరివారాన్ని వెనకగా రమ్మన్నాడు. మజిలీ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి స్నేహితులిద్దరూ ఒక కనుమలోకి ప్రవేశించారు. తలవని తలంపుగా ఆ కనుమలో వారికి దొంగలు తటస్థపడ్డారు. దొంగలు 7-8 మంది ఉన్నప్పటికీ యువకులు నిర్భయంగా కత్తులు తీసి దొంగలతో యుద్ధానికి తలపడ్డారు. కొద్దిసేపు గడిచాక జయంతుడి సిబ్బంది వచ్చింది. దొంగలు పారిపోయారు. కాని జయంతుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంగతి బాలచంద్రుడికి దొంగలు పారిపోయాక గాని తెలియరాలేదు. బాలచంద్రుడు ఎక్కిన నల్లగుర్రం కూడా చాలా చురుకైనది. అతను కూడా చాలా పరాక్రమవంతుడు. అందుచేత అతనికి చిన్న గాయం కూడా కాలేదు. జయంతుడు ఎక్కిన తెల్లగుర్రం అంత చురుకైనది కూడా కాదు. అంతేకాకుండా అతని పొట్టలో ఒక గట్టి కత్తిపోటు తగిలింది. బాలచంద్రుడు తన స్నేహితుడి గాయానికి కట్టుకట్టి ఒక చోట పడుకోబెట్టి వీలైనన్ని ఉపచారాలన్నీ చేశాడు. కాని తాను బతకనని జయంతుడికి తెలిసిపోయింది. అతను తన స్నేహితుడితో, అన్నా, నాకు మరణగడియ సమీపించింది. నా కోసం ప్రసేనుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన ఎంతో పరువు మర్యాదలు పాటించేవాడు. నువ్వు వెంటనే బయలుదేరి పెద్దమెట్టకు వెళ్ళు. ఆయనతో ఈ దుస్సంఘటన గురించి చెప్పు. ఆయనకు ఆశాభంగం కలిగించినందుకు నా తరపున క్షమాపణ వేడు. ఈ పని పూర్తి చేయకుండా మరే పని చూడనని నాకు మాట ఇవ్వు. నా శవాన్ని నల్లకొండకు చేర్చాల్సిన అవసరం ఏమీ లేదు. నా ఉత్తర క్రియలు ఈ కనుమలోనే జరిగేట్టు చేయి. నల్లకొండకు నా మరణ వార్త చేరితే చాలు అని చెప్పి జయంతుడు ప్రాణం వదిలాడు. తన స్నేహితుడి శవానికి దహన క్రియలు జరిపించి బాలచంద్రుడు తన నల్లగుర్రం మీద వేగంగా పెద్దమెట్టకు బయలుదేరాడు. ఒక వంక తన మిత్రుడు చనిపోయాడన్న విచారము, ఇంకొక వంక ఈ విషాద వార్తను ప్రసేనుడికి తన నోటి మీదుగా చెప్పాలన్న బాధ, ప్రసేనుడి దృష్టిలో తాను గర్భశత్రువు అన్నది అతన్ని బాధించాయి. దారిలో ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేసి అతను రాత్రి జాము పొద్దుపోయి పెద్ద మిట్ట మీది కోటను చేరుకున్నాడు. అప్పుడే భోజనానికి కూర్చున్న ప్రసేనుడి కుటుంబం వారికి గుర్రపు డెక్కల చప్పుడు వినపడింది. మరి కాసేపటికల్లా బాలచంద్రుడు వారున్న చోటికి వచ్చాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న వారందరూ అతనే పెళ్లి కొడుకు అని అనుకున్నారు. లలితాంగి భోజనం ముందుంచి లేచి అవతలికి వెళ్ళిపోయింది. కాని ఆలోపుగా ఆమె అతన్ని బాగానే చూసింది. అతను కూడా ఆమె అందాన్ని చూసి దిగ్భ్రమ చెందాడు. తర్వాత అతను ప్రసేనుడి కేసి తిరిగి, నేను ఇలా వచ్చినందుకు మన్నించాలి. దారిలో ఒక అనుకోని సంఘటన జరిగింది అన్నాడు. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు నాయన. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయి అని అన్నాడు ప్రసేనుడు. కొద్దిసేపట్లో బాలచంద్రుడు కూడా భోజనానికి కూర్చున్నాడు. అతను ఏ పరిస్థితుల్లోనూ తాను జయసింహుడి కొడుకునన్న విషయం బయటపెట్టి ప్రసేనుడికి అనవసరమైన బాధ కలిగించాలి అనుకోలేదు. పోతే జయంతుడి మరణ వార్త మాత్రం ఏదో ఒక విధంగా బయటపెట్టి తాను దాటి వెళ్ళిపోవాలి. కానీ తానే జయంతుడని అక్కడి వారంతా పొరపాటు పడతారని అతను కలలో కూడా అనుకోలేదు. వారు అలా పొరబడ్డారని భోజనాల దగ్గర సంభాషణలో అతనికి స్పష్టమైంది. పెళ్లి కొడుకు అందంలో పెళ్లి కూతురికి అస్సలు ఏమీ తీసిపోడు అని నౌకర్లు అన్నారు. వెంటనే మరొకరు, ప్రసేనుడి అదృష్టం ఆ పిల్ల అదృష్టం అన్నారు. బాలచంద్రుడికి ఈ మాటలు శూలాల్లాగా తగిలాయి. లలితాంగి అప్పుడే తన భార్య అయిపోయినట్లు వారంతా మాట్లాడడం అతనికి చెప్పరాని బాధని కలిగించింది. ఎందుకంటే ఆమెను చూసిన క్షణంలోనే అతను ప్రేమించాడు. కానీ తనకు ఆమెకు వివాహం కావడం అసంభవమని అతనికి పూర్తిగా తెలుసు. ప్రసేనుడు ఆత్మహత్య అయినా చేసుకుంటాడు, కానీ ఆమెను తనకిచ్చి పెళ్లి చేయడు. భోజనాలు ముగిశాయి. అందరూ లేచారు. బాలచంద్రుడు మెల్లిగా బయటికి జారుకున్నాడు. అతను అక్కడ లేడన్న విషయం ముందుగా గమనించినవాడు
ప్రసేనుడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. బయట దివిటీల వెలుగులో నల్లగుర్రం ఎక్కి కళ్ళాలు బిగబిగ లాగిపట్టి ఎక్కడికో వెళ్ళిపోతూ బాలచంద్రుడు కనిపించాడు. ఇప్పుడు వచ్చి ఇంతలోనే ప్రయాణం ఎక్కడికి నాయనా? నీకోసం నేను విడిది ఏర్పాటు చేశాను, రా అన్నాడు ప్రసేనుడు. లేదు, నేను మీకు ఒకసారి కనబడిపోదామనే వచ్చాను. ఇంక ఒక్క క్షణం కూడా ఉండడానికి నాకు ఉత్తర్వు లేదు. అసలు విషయం ఏమిటంటే, ఈరోజు ఉదయమే దొంగలు తటస్థపడి నన్ను పొడిచి చంపేశారు. మధ్యాహ్నం లోపల నన్ను దహనం చేసేశారు. ఈ విషయం నన్ను మీరు చెప్పనివ్వక భోజనం చేయమని నిర్బంధించారు. నాకు సెలవిప్పించండి అంటూ బాలచంద్రుడు కళ్ళాలు వదిలాడు. వెంటనే అతని నల్లగుర్రం వాయు వేగంతో కదిలి చీకటిలో అదృశ్యమైంది. ప్రసేనుడు ఈ మాటలు విన్న వెంటనే చాలాసేపటి దాకా కొయ్య బొమ్మలాగా బిగుసుకుపోయాడు. తరువాత ఆయన లోపలికి వెళ్ళి తాను అక్కడ విన్న మాటలని అందరికీ చెప్పాడు. ఈ మాటలు విన్న వారందరూ నిశ్చేష్టులైపోయారు. తాను చూసిన పెళ్లి కొడుకు దెయ్యం అని వినగానే లలితాంగి కంటికి మంటికి ఏకదారిగా ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాలచంద్రుణ్ణి చూస్తూనే తన భర్తగా వరించింది. వెంట ఉన్న దాసీ జనమంతా ఆమెను అభినందించారు. జయంతుణ్ణి దొంగలు పొడిచి చంపిన వార్త, అతనికి దహనక్రియలు జరిగిన వార్త ఆ మర్నాడే రుజువైంది. దాంతోపాటు ఆ క్రితం రోజు రాత్రి వచ్చిన అతిథి దెయ్యమన్నది కూడా మరింతగా రూఢి అయింది. ఇలా మరికొద్ది రోజులు గడిచాయి. లలితాంగికి నిద్రాహారాలు లేవు. ఆమె తాను చూసిన దెయ్యం కోసం తప్పించిపోతుంది. ఒక వెన్నెల రాత్రి ఆమె తన పడక గది గవాక్షం వద్దకు చల్లగాలి కోసం వెళ్ళింది. కిందకి చూసేసరికి పొదల మధ్యన నల్లగుర్రం మీద ఆమె మనసులో మెదులుతున్న ఆకారం కనిపించింది. లలితాంగి నోట మాట లేక అలాగే అతని కేసి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. అతను కూడా ఆమె కేసి అలానే మౌనంగా చూస్తున్నాడు. ఇంతలో లలితాంగి పరిచారిక ఏంటమ్మా అది అంటూ వచ్చి కిటికీలో నుంచి కిందకి చూసింది. వెంటనే ఆ పరిచారిక అమ్మమ్మో దెయ్యం అని చావు కేక పెట్టి విరుచుకు పడిపోయింది. లలితాంగి ఆ పరిచారిక ముఖాన నీరు కొట్టి మళ్ళీ కిటికీ దగ్గరికి వచ్చి చూస్తే ఆ బయట కింద ఎవ్వరూ లేరు. దెయ్యం పెళ్లి కొడుకు మళ్ళీ కనిపించాడు అన్న వార్త బయటికి రాగానే లలితాంగి తప్ప అందరూ కంగారెత్తిపోయారు. రాత్రిపూట ఆమె వెంట పడుకోవడానికి కూడా పరిచారికలందరూ నిరాకరించారు. ఆ గది వదిలిపెట్టి మరొక చోట పడుకోమంటే లలితాంగి నిరాకరించింది. కారణం ఏమిట్రా అంటే ఆ దెయ్యాన్ని చూడాలని ఆమె తప్పించిపోతుంది. దాన్ని పెళ్లాడడానికి కూడా ఆమె సిద్ధంగా ఉంది. లలితాంగి మనసు మార్చలేక ఆమెను తన పడక గదిలో ఒంటరిగా పడుకోనిచ్చారు. వారం రోజులు గడిచాయి. తర్వాత ఒకనాడు లలితాంగి మాయమైంది. తెల్లవారి పరిచారికలు గదిలోకి వచ్చి చూసేసరికి ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. దెయ్యం లలితాంగిని ఎత్తుకుపోయింది అన్నారు. చాలామందికి ఆమె ప్రాణాలతో కనిపిస్తుందన్న ఆశ కూడా పోయింది. కానీ మరొక్క వారం గడిచేసరికి ఎర్రకొండ నుంచి ఒక మనిషి లేఖ తెచ్చాడు. ఆ లేఖ రాసిన వాడు జయసింహుడు. మీ అమ్మాయి లలితాంగి క్షేమంగా ఇక్కడికి చేరుకుంది. మీ అనుమతితో ఆ పిల్లను నా కుమారుడైన బాలచంద్రుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాను. ఆ పిల్ల కారణంగా మనము శాశ్వత మిత్రులను కాగలమని నేను బలంగా నమ్ముతున్నాను. వివాహానికి మీరు కూడా సపరివారంగా వచ్చి వధువుతో పాటు వరుణ్ణి కూడా ఆశీర్వదించ ప్రార్థన అని జయసింహుడు రాశాడు. నా కూతురు దెయ్యాన్ని పెళ్లాడే కన్నా శత్రువును పెళ్లాడుతున్నదన్నా నాకు సమ్మతమే. మనం ఈ పెళ్లికి తప్పకుండా పోతున్నాం. అసలు జయసింహుడు ఇంత పెద్ద మనిషి అని నేను ఎరగను అని అన్నాడు ప్రసేనుడు. మంచి ముహూర్తాన లలితాంగికి బాలచంద్రుడికి వైభవంగా పెళ్లి జరిగింది.
ఆ తర్వాత వారు జీవితాంతం ఎంతో ఆనందంగా గడిపారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.